పింకీ క్రియేషన్స్. ఈరోజు మనం అందరికీ ఇష్టమైన లడ్డూని చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ముందుగా మనం ఒక కప్పు శనగపప్పుని 2 గంటల పాటు కొన్ని నీళ్లు పోసి నానబెట్టాలి. ఆ తర్వాత నీళ్లు మొత్తం వంపేసి 15 నిమిషాలు ఆరాక ఆ పప్పుని ఒక మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లో ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక ఈ మిక్సీలో వేసిన పప్పుని మనం కొంచెం ఉండలుగా చేస్తూ ఆ ఆయిల్లో వేయాలి. అలా మిగిలిన ఉండలని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా వేయాలి. ఆ తర్వాత గరిటెతో మనం కాస్త అటు ఇటు తిప్పాలి. అవి కాస్త బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వాటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మిగిలిన వాటిని కూడా మనం అలాగే చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. అలా తీసుకున్న వీటిని కాస్త చల్లారనివ్వాలి. అవి చల్లారాక వాటన్నింటినీ కలిపి మిక్సీ జార్లోకి మళ్ళీ తీసుకోవాలి. అలా తీసుకున్న ఉండలని మనం ఫైన్ పౌడర్ చేయాలి. ఇలా పొడి చేసి మనం దాన్ని పక్కకు పెట్టాలి. తర్వాత ఒక కప్పు శనగపప్పుకి మనం 1 కప్పు షుగర్ తీసుకొని దాన్ని ఒక ప్యాన్లో వేసుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ పోయాలి. 1 కప్పు కాకుండా కొన్ని మాత్రమే వాటర్ పోయాలి అందులో. తర్వాత మనం దాన్ని గరిటెతో తిప్పుతూ ఉండాలి. చిన్న మంట మీద పెట్టి గరిటెతో మనం తిప్పుతూ ఉండాలి దాన్ని కాసేపు. అలా తిప్పాక కాసేపు అయ్యాక అది స్టిక్కీగా రావడాన్ని మనం గమనిస్తాం. అలా అది మొత్తం కరిగాక ఆ ఫైన్ పౌడర్ని మొత్తం ఈ షుగర్ సిరప్లో వేసుకోవాలి. అలా గరిటెతో వీడియోలో చూపిస్తున్న విధంగా తిప్పుతూ ఉండాలి. తర్వాత ఒక 4-5 మినిట్స్ తర్వాత అది మొత్తం గట్టి పడుతుంది. అది మొత్తం దగ్గరికి వచ్చే ముందు మనం కాస్త ఇలాచీ పౌడర్ని అందులో చల్లి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అలా కలిపిన మిశ్రమాన్ని పక్కకు పెట్టుకొని మనం చిన్న చిన్న ఉండలుగా చుట్టి పక్కకు పెట్టుకోవాలి. మనం ఏ సైజులో కావాలి అంటే ఆ సైజులో మనం దాన్ని చిన్న చిన్న ఉండలుగా వీడియోలో చూపిస్తున్న విధంగా చేస్తూ ఉండాలి. అంతే ఫ్రెండ్స్, పిల్లలు పెద్దలు అందరికీ ఎంతో ఇష్టమైన లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పింకీ క్రియేషన్.